అందరికీ నమస్కారం. నేను మనుబోలెం సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా ఈరోజు ప్రతి పాఠశాలలో జరుగుతుంది జనవరి 4, 2025 ప్రతి పాఠశాలలో పాఠశాల స్థాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సమావేశాలు నిర్వహించవాలని చెప్పి రాష్ట్ర అధికారులు తెలియజేసి ఉన్నారు. వారి ఉత్తర్వుల అనుగుణంగా ఈరోజు ప్రతి పాఠశాలలో కూడా ఆ సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆ యొక్క ఫోటోలను, ఆ యొక్క వివరాలను, డాక్యుమెంటేషన్ అంతా కూడా తయారు చేసుకొని ఈ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ నందు పొందుపరచాలి. ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ నందు పొందుపరచడానికి ఏ విధంగా చేయాలన్నటువంటి ప్రాసెస్ని తెలియజేస్తున్నాను. దీనికోసం మొట్టమొదటిగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసుకుంటాం. ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ దగ్గర పాఠశాల యొక్క స్కూల్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ మాత్రం ఇస్తాం, పర్సనల్ కాదండి. స్కూల్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత ఈ విధంగా క్యాప్చాతో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అంటే గతంలో ఆల్రెడీ మనం పిఎంసి సమావేశాలు జరిగినప్పుడు ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అందరూ కూడా చేసి ఉంటాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉన్నట్లయితే ఇప్పుడు చేసుకోవచ్చు. దాన్ని ఒకసారి ఇలా చైర్మన్, వైస్ చైర్మన్, ఆ పాఠశాలలో ఉన్నటువంటి మెంబర్సు, ఎక్సెప్షివ్ మెంబర్సు, కోఆపరేటివ్ మెంబర్స్ అన్ని పేర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత షెడ్యూల్ మనం ఈరోజు మీటింగ్స్ పెడుతున్నాం కాబట్టి దాని షెడ్యూల్ మనం చేసుకోవాలి. దాని కొరకు ముందుగా ఇలా సెలెక్టింగ్ కానీ నో డేటా అని వస్తుంది. అంటే దీన్ని మనం గతంలోనే షెడ్యూల్ కానీ ఉన్నట్లయితే మనకు ఆ డేటా కనిపిస్తుంది. మనం అక్కడ చేసుకోలేదు కాబట్టి నో డేటా అని వస్తుంది. అప్పుడు షెడ్యూల్ ఫర్ న్యూ మీటింగ్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం, డేటు, ఏ రోజున చేసుకుంటున్నాం, ఎన్ని గంటలకు చేసుకుంటాం, ఎన్ని గంటల దాకా సమావేశాలు అనేటువంటి ఈ విధంగా ఇచ్చి అలా మన యొక్క మెంబర్స్ యొక్క పేర్లన్నీ కూడా కనిపిస్తాయి. ఒకవేళ వీరు కాకుండా ఇంకా ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుండా యాడ్ మెంబర్ అనేటువంటి ఆప్షన్ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. అజెండా అంటే మనం దేని మీద పెట్టుకుంటున్నాం, యాడ్ అజెండా సెలెక్ట్ చేసుకుంటాం. దేని మీద, విద్యార్థుల హాజరు, ఇక్కడే మనకు అజెండా ఐటమ్స్ కూడా మనకు ఇక్కడే కనిపిస్తాయి. ఈ సెలెక్ట్ చేసుకోగానే ఒకసారి ఈ విధంగా చేసిన తర్వాత యాడ్ ఆప్షన్లో అజెండా ఐటమ్స్, హాజరు మరియు విద్యార్థుల నమోదు, బోధనాభ్యాసం, అంటే దాంట్లో ఏంటి సబ్ అజెండా, ఒక్కొక్క అజెండాకి దానికి మళ్ళీ సంబంధించి దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ విధంగా పెట్టుకుంటాం. మళ్ళా ఇంకొక అజెండా, ఈ యొక్క అజెండాలన్నీ కూడా ప్రతిదానికి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇవన్నీ సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ షెడ్యూల్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఈ షెడ్యూల్ క్రియేట్ అయిన తర్వాత మనం ఆ ఫోటోలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కావున ముందుగా షెడ్యూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ షెడ్యూల్ క్రియేట్ చేసుకొని తదుపరి ఫోటోలు అప్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.